హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆర్టీ యాక్ట్ 2009 గురించి నేర్చుకుందాం. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అన్నమాట. దీన్ని మనం తెలుగులో విద్యా హక్కు చట్టం 2009 అనడం జరుగుతుంది. దీని గురించి డీటెయిల్గా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో దీని యొక్క ఆధారం ఏంటి అని చూసుకున్నట్లయితే, ఎవ్రీ చైల్డ్ హ్యాస్ ఏ రైట్ టు ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆఫ్ సాటిస్ఫాక్టరీ అండ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఇన్ ఏ ఫార్మల్ స్కూల్ విచ్ సాటిస్ఫైస్ సర్టెన్ ఎసెన్షియల్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్. అంటే ప్రతి పిల్లవాడికి ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పొందే హక్కు ఉంటుంది. సర్టెన్ ఎసెన్షియల్ నార్మ్స్ అండ్ స్టాండర్డ్స్ అంటే కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. ప్రతి పిల్లవాడు ఆ నియమ నిబంధనలతో ఫార్మల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి సాటిస్ఫైగా అంటే సంతృప్తిగా సమానత్వంతో సమానంగా ఫుల్ టైమ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పొందే హక్కు అనేది ప్రతి పిల్లవాడికి ఉంటుంది అనేది ఆర్టీ యొక్క బేస్ అన్నమాట, ఆధారం. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. మరి ఆర్టీ అనేది ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు అమల్లోకి వచ్చింది, దీని గురించి చూద్దాం. The Constitution 86th Amendment Act 2002 inserted Article 21A లేదా ఆల్ఫా in the Constitution of India to provide free and compulsory education of all children. మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పిల్లలకు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్య అందించడానికి ఆర్టికల్ 45ని అమల్లోకి తీసుకొచ్చారు. ఆర్టికల్ 45 లక్ష్యంగా 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు 10 సంవత్సరాల లోపు విద్య అందించాలనే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఆ లక్ష్యం అనేది ఫుల్ఫిల్ కాలేదు. అందుకోసం అనేక విద్యావేత్తలు అనేక సమావేశాలు నిర్వహించిన తర్వాత 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A లేదా ఆల్ఫాను తీసుకురావడం జరిగింది. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, మన ఇండియాలో ఉన్న చిల్డ్రన్స్కి ప్రతి ఒక్కరికి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అందించాలనే లక్ష్యంతో దీన్ని తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం మనకు విద్య అనేది ఒక ఫండమెంటల్ రైట్గా మారడం జరిగింది. ఇంతకుముందు విద్య అనేది మన భారతదేశంలో మౌలిక హక్కుగా లేదు, ఫండమెంటల్ రైట్గా లేదు. కాకపోతే ఈ 86వ రాజ్యాంగ సవరణ వచ్చిన తర్వాత మనకు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు విద్య అనేది ఒక ఫండమెంటల్ రైట్గా మారడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. తర్వాత ఆర్టికల్ 21A లేదా ఆర్టీఈ ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అని అంటే 1 ఏప్రిల్ 2010 నుండి అమల్లోకి రావడం జరిగింది. అమల్లోకి వచ్చింది 1 ఏప్రిల్ 2010 నుండి, కానీ ఆర్టీ యాక్ట్ అనేది 2009లోనే ఆమోదం పొందింది. మన రాజ్యసభలో ఇది 2009 ఆగస్టులోనే ఆమోదం పొందడం జరిగింది. అందుకే దీన్ని మనం ఆర్టీ యాక్ట్ 2009 అనడం జరుగుతుంది. కానీ అమలైంది మాత్రం 1 ఏప్రిల్ 2010 నుండి ఇది అమలు అవ్వడం జరిగింది. దీని టైటిల్ చూసుకున్నట్లయితే ఫ్రీ అండ్ కంపల్సరీ, ఉచిత నిర్బంధ అనేది దీని యొక్క టైటిల్ అన్నమాట. పిల్లలకు ఉచితంగా నిర్బంధ విద్య అందించాలనే లక్ష్యంతో దీన్ని రూపొందించారు కాబట్టి దీని ఆర్టీ యొక్క టైటిల్ వచ్చేసి ఫ్రీ అండ్ కంపల్సరీ అనేది దీని టైటిల్. ఇది ఒక ప్రొవిజన్ని కల్పించింది, అదేంటో చూద్దాం. ఇట్ మేక్స్ ప్రొవిజన్ ఫర్ ఏ నాన్ అడ్మిటెడ్ చైల్డ్ టు బి అడ్మిటెడ్ టు అండ్ ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్ ఏ. ఇది ఏం వెసులుబాటు కల్పించిందంటే, ఏజ్ ప్రకారం పిల్లవాడికి క్లాస్లో అడ్మిషన్ ఇవ్వాలి అని ఇది ఒక వెసులుబాటును కలిగించింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 9 సంవత్సరాల పిల్లవాడు అతను స్కూల్లో అడ్మిషన్ తీసుకున్నాడు. అతని ఏజ్ ప్రకారం అతనికి 4th క్లాస్లో మనం అడ్మిషన్ అనేది ఇవ్వాలి అనే ఒక వెసులుబాటును ఇది కల్పించడం జరిగింది. సో నెక్స్ట్ చూసినట్లయితే, ద లా కమ్ ఇంటూ ఎఫెక్టెడ్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఫ్రమ్ 1 ఏప్రిల్ 2010. మన దేశంలో అన్ని స్టేట్లలో ఈ ఆర్టీ యాక్ట్ అనేది 2010 ఏప్రిల్ 1 నుండి అమలైంది. కానీ జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం ఇది అమలు కావడం జరగలేదు. ఎందుకంటే ఆ స్టేట్ అనేది దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్ తప్ప 2010 ఏప్రిల్ 1న దేశంలో అన్ని రాష్ట్రాలలో ఈ యాక్ట్ అనేది అమలు అవ్వడం జరిగింది. ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రం అమలు జరగలేదు. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి, ఇండియా బికమ్ వన్ ఆఫ్ 135 కంట్రీస్ టు మేక్ ఎడ్యుకేషన్ ఏ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్. విద్యను ఫండమెంటల్ రైట్గా గుర్తించిన దేశాలలో మన దేశం ప్లేస్ వచ్చేసి 135 అన్నమాట. మనకంటే ముందే 134 దేశాలు విద్యను ఒక ఫండమెంటల్ రైట్గా అమలు చేశాయి, అంటే ఆర్టీఈని అమలు చేశాయి. మన దేశం వచ్చేసి ఆర్టీఈని అమలు చేసింది లేదా ఫండమెంటల్ రైట్గా ఎడ్యుకేషన్ని గుర్తించింది. మన
మన ఇండియా ప్లేస్ ఎంత అంటే 135. గుర్తుంచుకోండి, మనకంటే ముందే 134 దేశాలు ఉన్నాయి, ఎడ్యుకేషన్ని ఒక ఫండమెంటల్ రైట్గా గుర్తించాయి. మన ప్లేస్ వచ్చేసి 135 అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ద రైట్ టు ఎడ్యుకేషన్ ఆఫ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ until 18 years of age is laid down under a separation legislation, the person with disability act. అంటే మామూలుగా ఆర్టీ యాక్ట్ ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందించడం జరుగుతుంది. కానీ ఏ పిల్లలైతే డిజబిలిటీస్ కలిగి ఉన్నారో వారికి 18 years వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది అందించడం అనేది జరుగుతుందన్నమాట. దేని ప్రకారం? పీడబ్ల్యూటీ యాక్ట్ ప్రకారం, అంటే పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ప్రకారం ఎవరైతే డిజబిలిటీస్ కలిగి ఉన్నారో వారికి 18 years వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ డ్యూటీ గురించి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. పేరెంట్స్ డ్యూటీ ఏంటి అంటే పిల్లల్ని వాళ్ళు ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయించాలి. ఈ డ్యూటీ గురించి తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 51AK అన్నమాట. పిల్లల్ని ఖచ్చితంగా ఎలిమెంటరీ స్కూల్లో పేరెంట్స్ జాయిన్ చేయించాలి అనే డ్యూటీని తెలియజేసే ఆర్టికల్ వచ్చేసి 51AK. దీని నుండి కూడా మనకు డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చింది. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, మీరు ఇవన్నీ గుర్తుంచుకొని నెక్స్ట్ చూస్తే కొన్ని ప్రొహాబిషన్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. దీని ప్రకారం పిల్లలకు ఫిజికల్ పనిష్మెంట్ కానీ మెంటల్ హరాస్మెంట్ కానీ ఏం చేయకూడదు. స్క్రీనింగ్ ప్రొసీజర్ ఫర్ అడ్మిషన్ ఆఫ్ చిల్డ్రన్, అంటే ఇప్పుడు అడ్మిషన్ ఇవ్వడం కోసం పేరెంట్స్కి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు, పిల్లలకి టెస్టులు నిర్వహిస్తున్నారు, అలాంటివి ఏమీ కండక్ట్ చేయొద్దు అనేసి ఇది చెప్పడం జరిగింది. క్యాపిటేషన్ ఫీ అనేది ఏం తీసుకోవద్దని చెప్పింది. అంటే అడ్మిషన్స్ కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి కానీ వాళ్ళకి ఎలాంటి ఫీజు పిల్లల దగ్గర నుంచి తీసుకోకూడదు అనేది ఇది తెలియజేసింది. ప్రైవేట్ ట్యూషన్స్ బై టీచర్స్, అంటే పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్స్ అనేవి టీచర్స్ అందించొద్దు, చెప్పకూడదు అనేసి చెప్పింది. రన్నింగ్ ఆఫ్ స్కూల్స్ వితౌట్ రికగ్నైజేషన్, ప్రభుత్వ ఆమోదం పొందని స్కూల్స్ని రన్ చేయొద్దు అనేసి తెలియజేయడం జరిగిందనమాట. దీని ప్రకారం పిల్లలకి ఫిజికల్ పనిష్మెంట్ కానీ మెంటల్ హరాస్మెంట్ కానీ చేయకూడదు. అదేవిధంగా వాళ్ళ అడ్మిషన్ కోసం ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్ అనేది పిల్లలకు కండక్ట్ చేయవద్దు, వాళ్ళ దగ్గర ఎలాంటి ఫీజు అనేది తీసుకోకూడదు, ఉపాధ్యాయులు పిల్లలకు ప్రైవేట్ ట్యూషన్స్ చెప్పకూడదు, అదేవిధంగా ప్రభుత్వ ఆమోదం పొందని స్కూల్స్ని నడపకూడదు అనేసి ఇది చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం చూసుకున్నట్లయితే సమ్ అదర్ పాయింట్స్ ఆఫ్ రిమెంబర్, మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకా కొన్ని పాయింట్స్ ఏంటంటే ఫ్రీ ఎడ్యుకేషన్ మీన్స్ దట్ ఎనీ చిల్డ్రన్ అడ్మిటెడ్ ఇన్ ద స్కూల్ విల్ నాట్ బి రిక్వైర్డ్ టు పే ఎనీ కైండ్ ఆఫ్ ఫీ ఫర్ ఎక్స్పెన్సెడ్ ట్యూషన్ ఫీ, యూనిఫామ్, బుక్స్, స్టడీ మెటీరియల్స్. అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ అర్థం ఏంటంటే స్కూల్లో అడ్మిషన్ పొందిన పిల్లవాడు, అది ఏ పిల్లవాడైనా కానీ ట్యూషన్ ఫీ కానీ యూనిఫామ్స్ కోసం కానీ బుక్స్ కోసం కానీ స్టడీ మెటీరియల్స్ కానీ ఎలాంటి ఫీ అనేది చెల్లించకూడదు. ఇంకో అర్థంలో చూసుకున్నట్లయితే స్కూల్లో జాయిన్ అయిన పిల్లవాడు, విద్య పొందే పిల్లవాడు, అతడు ఎలాంటి ఎనెగ్జైటీ కానీ స్ట్రెస్ కానీ ఫియర్ కానీ లోన్ అవ్వకూడదు అనేది ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ యొక్క అర్థం అన్నమాట. అంటే ఎలాంటి ఆందోళన కానీ స్ట్రెస్, ఒత్తిడి కానీ భయం కానీ పిల్లవాడికి ఎడ్యుకేషన్ తీసుకోవడంలో ఉండకూడదు. స్కూల్లో అడ్మిట్ అయిన పిల్లలకు ట్యూషన్ ఫీ కానీ యూనిఫామ్ కానీ బుక్స్ కోసం కానీ స్టడీ మెటీరియల్ కోసం ఎలాంటి ఫీ అనేది తీసుకోకూడదు అనేది ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ యొక్క అర్థం అన్నమాట. ద ఆర్టీ యాక్ట్ ప్రొవైడ్స్ చిల్డ్రన్ యాక్సెస్ టు ఎలిమెంటరీ స్కూల్స్ విత్ ఇన్ ద డెఫినెట్ ఏరియా ఆర్ లిమిటెడ్స్ ఆఫ్ నైబర్హుడ్, అంటే ఎలిమెంటరీ స్కూల్స్ అనేవి పిల్లవాళ్ళకి దగ్గరలో, వారు నివసించే ప్రాంతాలకు దగ్గరలో ఉండాలి అనేది ఈ ఆర్టీ యాక్ట్ చెప్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టీచర్స్ స్టూడెంట్స్ రేషియో చూసుకుందాం. ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు టీచర్స్ను స్టూడెంట్స్కున్న రేషియో ఎలా ఉండాలి మరి అనేది చూసినట్లయితే అడ్మిటెడ్ చిల్డ్రన్ అప్ టు 60, అంటే 60 మెంబర్స్ ఉంటే పిల్లలు 60 మెంబర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 2 టీచర్స్ అనేది ఉండాలి. అంటే 1:30 రేషియో అన్నమాట. 30 మంది పిల్లలకు ఒక టీచర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. 1 to 5th క్లాస్కి ఇది గుర్తుంచుకోండి. అదే 61 నుండి 90 మంది పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి 3 టీచర్స్ అనేది ఉండాలి. 91 నుండి 120 మంది పిల్లలు ఉన్నట్లయితే 4 టీచర్లు ఉండాలి. అబోవ్ 150 చిల్డ్రన్స్ ఉన్నట్లయితే 5 టీచర్స్ ప్లస్ 1 హెడ్ మాస్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేసి ఇది చెప్పడం జరిగింది. అంటే ఫస్ట్ నుండి 5th క్లాస్ వరకు, అంటే ప్రైమరీ లెవెల్లో 1:30 రేషియో ఉండాలి. స్టూడెంట్స్ టీచర్ రేషియో వచ్చేసి 1:30 ఉండాలన్నమాట. అంటే 30 మందికి ఒక టీచర్ అనేది ఉండాలి. 60 మంది ఉంటే 2 టీచర్లు. 61 నుండి 90, అంటే 61 to 90 మెంబర్స్ చిల్డ్రన్ ఉంటే 3 టీచర్స్ ఉండాలి. 91 to 120 చిల్డ్రన్స్ ఉంటే 4 టీచర్స్ ఉండాలి. 150 ఎబోవ్ చిల్డ్రన్స్ ఉన్నట్లయితే 5 టీచర్స్, 1 హెడ్ మాస్టర్ అనేది స్కూల్లో ఉండాలి అనేసి ఇది చెప్పడం
చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బిల్డింగ్ ఎలా ఉండాలి అని అంటే అట్లీస్ట్ 1 క్లాస్ రూమ్ ఫర్ ఎవ్రీ టీచర్ అండ్ వన్ ఆఫీస్ కమ్ స్టోర్ కమ్ హెడ్ టీచర్స్ రూమ్ అనమాట. ప్రతి ఒక్క టీచర్కి ఒక క్లాస్ రూమ్ అనేది ఉండాలి. అంటే పిల్లలకు బోధించడానికి ఒక క్లాస్ రూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. టీచర్స్ ఉండడానికి వాళ్ళ స్టోర్ రూమ్గా ఒక రూమ్ అనేది ఉండాలి. టీచర్స్కి ఒక రూమ్ ఉండాలి, హెడ్ మాస్టర్కి ఒక ఆఫీస్ అనేది ఉండాలనేసి చెప్పడం జరిగింది. అంటే మొత్తం కంపల్సరీ 3 రూమ్స్ ఉండాలి అనేది చెప్పింది. అదేవిధంగా సెపరేట్ టాయిలెట్స్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్, అంటే ఆడపిల్లలకి మగపిల్లలకి అంటే గర్ల్స్ అండ్ బాయ్స్కి సపరేట్గా టాయిలెట్స్ ఉండాలి. మిడ్ డే మీల్స్ కోసం ఖచ్చితంగా ఒక కిచెన్ అనేది ఉండాలి. ప్లే గ్రౌండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సేఫ్ అండ్ అడ్వకేట్ డ్రింకింగ్ వాటర్ అనే ఫెసిలిటీ ఉండాలి. అంటే మంచినీరు తాగడానికి శుద్ధమైన మంచినీరు అనేది పిల్లలకు అందించాలి. ఆ ఫెసిలిటీ ఉండాలనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మినిమం వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 1 to 5th క్లాస్కి 200 వర్కింగ్ డేస్ ఉండాలి. అదే 6th to 8th క్లాస్కి అయితే 220 వర్కింగ్ డేస్ ఉండాలి. అంటే ఒక అకాడమిక్ ఇయర్ మొత్తంలో 200 వర్కింగ్ డేస్ 1 to 5th క్లాస్కి ఉండాలి. అదే 6th to 8th క్లాస్కి అయితే 220 వర్కింగ్ డేస్ ఉండాలి. ఇన్స్ట్రక్షనల్ అవర్స్ అంటే ఇప్పుడేమో డేస్లలో చూసాం, ఇక్కడ అవర్స్లలో చూసుకున్నట్లయితే 1 to 5th క్లాస్కి మాత్రం 800 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ ఉండాలి. అదే 6th to 8th క్లాస్కి అయితే 1000 ఇన్స్ట్రక్షనల్ అవర్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ చూస్తే మినిమం నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పర్ వీక్ ఫర్ ద టీచర్. ఒక వీక్లో టీచర్ ఎన్ని అవర్స్ పని చేయాలి, ఎన్ని గంటలు ఒక వీక్లో టీచర్ పని చేయాలి అనేది చూసుకున్నట్లయితే 45 అవర్స్ ఇంక్లూడింగ్ ప్రిపేరింగ్ అవర్స్. అతడు ప్రిపేర్ అయ్యే అవర్స్తో కలుపుకొని ఒక టీచర్ ఒక వీక్లో 45 అవర్స్ అనేది వర్క్ చేయాలన్నమాట. టీచర్కి 1 వీక్లో వర్క్ చేయాల్సిన అవర్స్ గుర్తుంచుకోండి, అవర్స్ 45 అవర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లైబ్రరీ, ప్రతి స్కూల్లో ఖచ్చితంగా లైబ్రరీ ఉండాలి. ఆ లైబ్రరీలో పిల్లల కోసం న్యూస్ పేపర్స్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి, బుక్స్ ఉండాలి. చిన్నపిల్లల కోసం స్టోరీ బుక్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ప్లే మెటీరియల్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్, అంటే ప్రతి స్కూల్లో ప్లే మెటీరియల్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అంటే వాళ్ళ క్లాస్ని బట్టి వాళ్ళ ఎక్విప్మెంట్స్ని మనం ప్రొవైడ్ చేయాలి. మన గవర్నమెంట్ నుండే ప్రతి స్కూల్కి ఈ గేమ్స్కి సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ వస్తూ ఉంటాయి. వాటిని క్లాస్ని బట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఫుట్బాల్స్ కానీ, వాలీబాల్ ఆడడానికి కానీ, షటిల్స్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఇది చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి రివిజన్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాయింట్స్ అన్నిటినీ ఒకసారి రివిజన్ చేసినట్లయితే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ గురించి ఇది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. దీని టైటిల్ కూడా ఫ్రీ అండ్ కంపల్సరీయే. నెక్స్ట్ పీపుల్ అండ్ టీచర్స్ రేషియో చూసుకున్నట్లయితే 1:30గా పీపుల్స్ అండ్ టీచర్ రేషియో ఉండాలి. 30 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ అన్నమాట. అంటే 60 మంది పిల్లలు ఉన్న దగ్గర 2 టీచర్స్ ఉండాలి. అదే 61 to 90 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే 3 టీచర్స్ ఉండాలి. 90 నుండి 120 అయితే 4 టీచర్స్ ఉండాలి. 150 అబోవ్ 150 అయితే అబోవ్ 150 చిల్డ్రన్స్ ఉన్నట్లయితే 5 టీచర్స్ 1 హెడ్ మాస్టర్ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం జరిగింది. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ చూసుకున్నట్లయితే 1 to 5th క్లాస్కి ఏమో 200 వర్కింగ్ డేస్ ఉండాలి. అదే 6th to 8th క్లాస్ అయితే 220 వర్కింగ్ డేస్ అనేవి ఉండాలి. తర్వాత వర్కింగ్ అవర్స్ ఏ వీక్, అంటే టీచర్ యొక్క వర్కింగ్ అవర్ ఎంత 1 వీక్కి అంటే 45 అవర్స్ అని మనం నేర్చుకున్నాం. స్కూల్ షుడ్ బి అరౌండ్ 1 or 3 కిలోమీటర్స్ ఫ్రమ్ హోమ్, అంటే ప్రైమరీ స్కూల్ వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. అది అప్పర్ ప్రైమరీ అయితే 3 కిలోమీటర్స్ దూరంలో ఉండాలి. నో డెనియల్ ఆఫ్ అడ్మిషన్ అండ్ ట్రాన్స్ఫర్, నో కార్పొరల్ పనిష్మెంట్, అంటే మనం అడ్మిషన్ తీసుకునేటప్పుడు కానీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కానీ వాళ్ళకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా మనం అడ్మిషన్ కానీ వాళ్ళ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ కానీ ఇవ్వాలి. వాళ్ళకి ఎలాంటి కార్పొరల్ పనిష్మెంట్ అనేది ఇవ్వకూడదు అనేసి తెలియజేయడం జరిగింది. క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ రికగ్నైజ్డ్ స్కూల్స్, అంటే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలంటే BEd ఉన్న వాళ్ళనే తీసుకోవాలి. ప్రభుత్వ ఆమోదం పొందిన స్కూల్స్నే నడపాలని చెప్పింది. ప్రతి స్కూల్లో SMC అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనేది ఖచ్చితంగా స్కూల్లో ఉండాలనేసి చెప్పడం జరిగింది. ఇది RTE గురించి. ఇందులో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. మీకు వీడియో అర్థం కాకపోతే మరొకసారి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.